Hello guys, welcome back to our YouTube channel, అవన్నీ స్టోరీస్ వరల్డ్. నా తోడుంటావా పార్ట్ 23. దిగులుగా రూమ్కి వస్తున్న చందుని చూస్తూ ఇషాన్ వచ్చాడా చందు అని మెరుస్తున్న కళ్ళతో అడుగుతుంది దేవ్. శరణ్యాన్ వాళ్ళ హబ్బీ మాత్రమే వచ్చారు దేవ్, ఇషాన్ గారు వెనక్కి వస్తారంట. అప్పటి వరకు ఉన్న మెరుపు ఆ మాటతో మాయమవ్వడంతో డోంట్ వరీ చందు, ఇషాన్ వస్తాడని నవ్వును పొలుముకుంటూ ఉంటుంది. వచ్చేలా ఉన్నాడా దేవ్, అసలు ఇది పెళ్లిలో జరుగుతుందా? ఎందుకు అలాంటి వాడిని ప్రేమించి జీవితం నరకంగా మార్చుకుంటున్నావు అని ఉక్రోషం తరుస్తుంది చందు. జీవాన్ని పిలు చందు, వాడెలా తోక తొక్కిన త్రాచులు ఎగురుతున్నాడో మండపంలో. ఏంటే నేను ఎగురుతున్నానా? కోపంతో ఆమె మీదకి వచ్చేస్తాడు జీవ. వినేసావా అన్నయ్య? జోక్ చేసే టైం నా ఇది దేవ్. కూల్ అన్నయ్య, నాకు నమ్మకం ఉంది. లాస్ట్ మినిట్లోనైనా ఇషాన్ వస్తాడు నా కోసం. నువ్వు కోపం తెచ్చుకోకుండా మమ్మీ డాడీని కూల్ చేయరా. వాడి గురించి ఆలోచించడం మానేసి అక్క వాళ్ళకి మర్యాదలు చేయండి. మన తరపు నుండి ఎటువంటి లోటు ఉండకూడదు. ట్రూలీ వాడు నీకు అన్ఫిట్ దేవ్, కోపంగా చెప్పి అసహనంగా బయటికి వెళ్ళిపోతాడు జీవ. ఏంటే ఇదంతా? మీరు నా గురించి ఆలోచిస్తుంటే నేను వాడి ప్లేస్లో ఉండి ఆలోచిస్తున్నా. ఇదే డిఫరెన్స్. ఎవరిది తప్పు లేదు ఇందులో. ఆఫ్టర్ సమ్ టైం, బాబు పెళ్ళికొడుకు ఎక్కడ, పూజకి టైం అవుతోంది అని గట్టిగా అరుస్తారు పంతులు గారు. చందు పద వెళ్దాం. ఆయన పిలిచింది పెళ్ళికొడుకునే. మా ఆయన చేసే పూజ ఏదో నేనే చేస్తాలే, పద తీసుకుపోనని చందుతో కలిసి బయటకు వస్తుంది దేవ్. అమ్మ, ఈ పూజ అబ్బాయిలు చేయాలి, మీరు కాదు. అప్పటికే పందిరిలో గుసగుసలు మొదలవడంతో ఆయనలో సగభాగం అవ్వాలనుకుంటున్న పంతులు గారు, ఆ పూజ ఏదో నేనే చేస్తాను. అలా చేసి శాస్త్రాన్ని అపహాస్యం చేయకూడదు తల్లి. కన్నయ్య, ధైర్యంగా ఉండాలనుకున్న అవ్వట్లేదురా. త్వరగా వచ్చి నన్ను నీ దాన్ని చేసుకోరా అని బాధపడుతుంది మనసులో. ఇషాన్ చేతిలో బాటిల్ జారిపోవడంతో చుట్టూ చూస్తాడు. తన గుండెపై చేతిని నిలిపి ఉన్నట్టుండి పెరిగిన హార్ట్ బీట్కి. వచ్చే కన్నయ్య, నిన్న అందరూ తప్పుగా అనుకుంటే నేను తట్టుకోలేను. పెళ్లి ముహూర్తం దాటిపోయే వరకు వెళ్ళకూడదు అనుకున్నాడు ఇషాన్. కానీ అతనిలో సడన్గా జరుగుతున్న మార్పుకి గుండె భారం అవుతుంటే ఆ అని ఆ ప్రదేశం దద్దరిల్లిపోయేలా అరుస్తాడు. దేవు పెదవులపై కన్నయ్య అనే పిలుపు ఇషాన్ గుండె సరిని అమాంతం పెంచేస్తుంటే కుదురులేని ఆలోచనలతో కారు స్టార్ట్ చేస్తాడు. మమ్మీ డాడీ అని దేవు భుజాన్ని పట్టి ఈ లోకంలోకి తీసుకొస్తుంది అంజలి. నీళ్లు నిండిన కళ్ళతో అతని రూపం కనుమరుగవుతుంటే వాటిని తుడుచుకుని ఇషాన్ని చూస్తుంది దేవ్. బ్లాక్ షర్ట్, బ్లూ కలర్ డెనిమ్ జీన్, చెదిరిన జుట్టు, తాగిన దానికి గుర్తుగా ఎర్రటి చారలు ఏర్పడ్డ కళ్ళు, కోపంగా ఉన్న దానికి గుర్తుగా ఎర్రబడిన ఫేస్, మెడ దగ్గర నరాలు పొంగి కనిపిస్తుంటే ఆమె పెదవులపై చిరునవ్వు వికసిస్తుంది అందంగా. మొదటగా అతని కళ్ళు అంజలిని వెతకడంతో డాడీ అని పరిగెడుతూ వచ్చి తండ్రిని చుట్టుకుపోతుంది. మెరూన్ కలర్ పట్టుపరికిని, చేతులకి గాజులు, పాపిడి బొట్టు, నడుముకి వడ్డానం, కాళ్ళకి మువ్వల పట్టీలు, బుట్ట బొమ్మల తన కళ్ళ కనిపిస్తుంటే గుండెలకి హత్తుకుంటూ దేవ్ వైపు చూస్తాడు ఇషాన్. ఇద్దరు చూపులు కలిసిన క్షణం పంతులు గారు పెళ్ళికొడుకు వచ్చాడని సేమ్ స్మైల్తో అంటుంది దేవ్. కమ్ డాడీ, మమ్మీ మెదలో అది కట్టి ఇంకెప్పుడు మనతోనే ఉంటుంది అని తండ్రిని మండపంలోకి లాక్కొస్తుంది అంజలి. దగ్గరికి వచ్చే కొద్దీ అతని పిడికిలు బిగుస్తుంటే పెళ్లి కూతురికి పెళ్ళికొడుకి మధ్య అందంగా నిలుస్తుంది తెరచాప. ఇషాన్ పక్కన అంజలి కూర్చుని అబ్బురంగా చూస్తుంటే బాబు పూజ మీరే చెయ్యాలని అతని రూపానికి భయపడుతూ అంటారు పంతులు గారు. జీవా చందు ఇషాన్ని చూస్తుంటే మౌనంగా ఆయన చెప్పిన పూజ చేస్తుంటాడు ఇషాన్. బాబు, జీలకర్ర బెల్లం అమ్మాయి తల మీద పెట్టండి. అమ్మాయి, మీరు కూడా అబ్బాయి తలపై పెట్టండి. ఒకవైపు గట్టి మేళం హోరు, మరోవైపు ఇరువురికి పెరుగుతున్న గుండె సడిని దేవు గుర్తిస్తుంటే ఆమె తలపై అందంగా అలంకరించబడుతుంది జీలకర్ర బెల్లం. ఆనందంతో ఆమె కంటి నుండి కన్నీటి చుక్క బయటకు దూకడంతో ఇషాన్ తలపై తన చేతిని పెట్టిన మరుక్షణం ఇద్దరి మధ్యనున్న పరదా అడ్డు తొలగి ఇద్దరు చూపులు కలుస్తాయి ఏకకాలంలో. అతను అమితమైన కోపం దేవుకి ఇస్తుంటే
అనంతమైన ప్రేమ ఇషాన్కి చేరవేస్తోంది ఆమె. బ్లాక్ షర్ట్లో రాయల్గా ఉన్న ఇషాన్ యాటిట్యూడ్ స్మైల్తో ఉంటుంది. రెప్ప కొట్టకుండా ఆమె వైపు చూస్తాడు అతను. అది ప్రేమ అనుకుంటే సాంబార్లో లెగ్ వేసినట్టే మీరు. దేవుపై పట్టరాని కోపం. గీత ఉండాల్సిన ప్లేస్లో తను ఉన్నందుకు, తన ప్రేమ గురించి కూడా బలవంతంగా తన లైఫ్లోకి వస్తున్నందుకు. తెలిసి మరీ వస్తున్నావు, వెయిట్ అండ్ వాచ్ మిస్ దేవకి అంటూ ఈవిల్ స్మైల్ ఇస్తాడు ఆమెకి. సుముహూర్తం అయిపోయిందిగా మిసెస్ దేవకి ఇషాన్ నందన్. ఇప్పుడు నా యాంగర్ని బేరు చేయడానికి రెడీగా ఉండు మిసెస్ దేవకి. నా లవ్లో మునగడానికి రెడీగా ఉండు మిస్టర్ పతి. ఇద్దరు మాటలు ఎవరికి అర్థం కాకపోతుంటే బాబు బట్టలు మార్చుకురండని వాళ్ళ మాటలు వారికి బ్రేక్ వేస్తారు. బట్టలు చేంజ్ చేసుకోకపోతే తాళి కట్టకూడదా? ఇషాన్ వాయిస్కి పంతులు గారికి నిలువెల్లా చెమట పట్టడంతో కట్టచ్చు బాబు అన్నారు. విసుగ్గా ఒక లుక్ ఇచ్చి తాళి తీసుకుని దేవి మెడలో కట్టేస్తాడు ఇషాన్. నేను చెప్పినట్టు చేయాలి కానీ ఇతనికి నచ్చినట్టు చేస్తాడేంటని విసుక్కుంటూ మాంగళ్య ధారణ మంత్రం చదువుతారు. హేయ్, కోపంతో 2 ముడులు వేస్తాము, 3 ముడులు వెయ్యాలి షాన్. ఆమె మాటకి కోపంగా మెడ దగ్గర గిచ్చేయడంతో అబ్బాయి కాలికి నమస్కారం చేయమ్మా అని ఇషాన్కి అక్షింతలు వేస్తారు. ఇష్టంగా అతని కాళ్ళని తన నుదురు తాగించడంతో అతని గుండెల్లో ఏదో పులకరింత. కానీ తెలుసుకునే పరిస్థితుల్లో ఉన్నాడా బాబు? తర్వాత ఇద్దరు 7 అడుగులు వేయడానికి ఇషాన్ మెడలో కండువా వేసి ఇరు కొంగులని ముడివేస్తారు అగ్నిసాక్షిగా. ఇక నుండి నీ పెయిన్కి మెడిసిన్ నేను అవుతాను ఇషాన్. అమ్మలా నీ ఆకలి తీరుస్తాను. 3 నీకొచ్చే ఆపదకి ముందుగా నేను కావలి కాస్తాను. 4 నా సర్వస్వం నీకు అర్పిస్తాను. 5 ఎటువంటి బాధ నీ దరిచేరనివ్వను. నీ ఫేస్లో మాయమైన చిరునవ్వు మళ్ళీ తీసుకొస్తాను. 6 నేను ఊపిరి ఆపే క్షణం వరకు నా ప్రేమ నీ కొరకే. 7 చీకటిగా మారిపోయిన నీ లైఫ్ని రంగులమయంగా మార్చుతాను కన్నయ్య. ఒక్కో అడుగుకి ఒక్కో ప్రమాణం తన మనసులోనే చేసుకుని పూర్తిగా అతని భారీగా మారినందుకు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది దేవ్. మిగిలిన తంతులు అతని విసుగు వల్ల ఆగిపోవడంతో ఇషాన్ వెంట వెళ్ళాలని గుర్తొచ్చి బాధగా తండ్రిని ఖర్చుకుపోతుందామె. మౌనంగా కన్నీరు పెట్టుకుంటున్న తన కూతుర్ని చూసి వాసుదేవ్ గారు కష్టంగా కన్నీళ్ళు ఆపుకుంటుంటే వల్లి గారు మాత్రం భర్త భుజంపై చేవేసి కన్నీటిని వదులుతారు. నా గురించి బెంగపడకు డాడీ, నేను జాగ్రత్తగా ఉంటాను. నువ్వే అమ్మతో జాగ్రత్తగా ఉండు అని తల్లి కన్నీళ్ళని తుడుస్తుంది దేవ్. జాగ్రత్తగా ఉండు తల్లి, అల్లుడు గారికి కోపం తెప్పించే పనులు చేయకు. సరే అమ్మ, ఫస్ట్ ఈ కన్నీళ్ళు వద్దు అని తల్లి నుదుటిని ముద్దు పెట్టి అమ్మ జాగ్రత్త డాడీ అని చిరునవ్వుతూ ఉంటుంది. కొంచెం దూరంలో జీవా చందు కనిపిస్తుంటే అప్పటి వరకు కష్టంగా ఏడుపాపుకున్నది కాస్త జీవాని చూస్తూ పరుగును వెళ్ళి హత్తుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది దేవ్. చెల్లెల రూపం మసగబారుతుంటే ఆమెని గుండెలకి పొదుముకుంటూ వెన్ను నిమురుతాడు డోంట్ క్రై అని చెప్తూ. మిస్ యూ జీవా, డైలీ నా గురించి వస్తావు కదా అన్నయ్య. ఏడుపు వల్ల మాటలు రాకపోతుంటే వెక్కుతూ ఉంటుంది. డోంట్ క్రై బంగారం, చూడు నీ కూతురు ఎలా ఏడుస్తోందో నిన్ను చూసి. ఫైర్ బ్రాండ్ దేవ్కి ఇలా ఏడవడం అస్సలు బాగాలేదు. దేవ్ అన్నయ్య, నా బావగాడిని ముప్పు తిప్పలు పెట్టాలా అర్థమైందా? ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వను అన్నయ్య. దట్స్ మై గర్ల్, పదా టైం అవుతుంది. పక్కనే ఏడవడానికి రెడీగా ఉన్న చందుని చూసి హగ్ చేసుకుంటూ వదిన అంటే అమ్మాని నిరూపించావు చందు, లవ్ యూ సో మచ్ అని ఇద్దరు ఎమోషనల్ అవుతారు. అందరి వైపు చూసి నీళ్లు నిండిన కళ్ళతో ఇషాన్తో కారులో కూర్చుంటుంది దేవ్. చందు శరణ్య కారులో కూర్చోవడంతో ఒకరు వెనకాల ఒకరు నందన్ మ్యాన్షన్కి స్టార్ట్ అవుతారు. అక్కడ వివాహం సక్రమంగా జరగలేదని బాధ లేదు, తన కూతురు ప్రేమ గెలిచిందని ఆనందం ఒకవైపు, ఇషాన్ ఎంత పెయిన్లో ఉన్నాడో గమనిస్తూ బాధ మరోవైపు చుట్టుముట్టాయి ఆ కుటుంబ సభ్యులు అందరినీ. మమ్మీ, వై ఆర్ యూ క్రయింగ్? గ్రాండ్మా మామ తాతయ్యని వదిలి మన ఇంటికి వచ్చేస్తున్నా కదా, అందుకే ఏడుపొచ్చింది బేబీ. ఇంకా తడిచారులో ఉన్న ఆమె చెంపల్ని వెట్ వైప్స్తో తుడిచి పెదవుల మీద పెక్కిచ్చి దేవకి గుండెలపై నిద్రపోతుంది అంజలి. అతని భుజంపై తలవాచుతున్న దేవిని కోపంగా చూస్తుంటే బాధగా ఉంది కన్నయ్య అని అతని గుండెలపై ఒరుగుతుంది ఆమె. ఆటోమేటిక్గా ఇషాన్ చేయి పక్కకి పెట్టడంతో
షర్ట్ని పిడికిత బండించి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటుంది. పూర్తిగా తన భార్యగా మారిన దేవకి ఇషానందన్. ఎప్పుడెప్పుడు హైదరాబాద్లో ల్యాండ్ అవుతానా, ఎప్పుడు దేవుని చూస్తానా అని వెయిట్ చేస్తున్న సురేంద్రకి ఫ్లైట్ రన్వేపై ల్యాండ్ అవ్వడంతో ఫాస్ట్గా తన గురించి వెయిట్ చేస్తున్న కార్లో కూర్చుని ఫోన్ ఆన్ చేసుకుని సన్నీ కాల్ చేస్తాడు. సన్నీ, వేర్ ఆర్ యూ? మెసేజ్ చూసారా సార్? నేను దేవు ఇంటికి వస్తున్నా సన్నీ. తనని చూడాలనిపిస్తోంది, వెయిట్ చే అని కాల్ కట్ చేసి డ్రైవర్ని తొందర చేస్తాడు సురేంద్ర. సార్ లిజన్. అప్పటికే కాల్ కట్ అవడంతో మళ్ళీ అతను కాల్ చేసి, సార్ దేవకి మేడం ఇక్కడ లేరు, మీరు ఇంటికి వచ్చేయండి అని లో వాయిస్తో అంటాడు. ఒక్కసారి చూస్తాను సన్నీ, చాలా రోజులైంది నా దేవుని చూసి. మేడం వాళ్ళ ఇంటి దగ్గర లేరు సార్, మన ఇంటికి వచ్చేయండి, నేను చూపిస్తాను మేడంని. సురేంద్ర విసుగ్గా కాల్ కట్ చేసి తన ఇంటికి వెళ్ళడంతో వాటర్ గ్లాస్ ఇస్తాడు సన్నీ. 1 month అయిందిరా నా దేవకిని చూసి, ఐ మిస్ హర్ సో మచ్. సన్నీ టీవీ ఆన్ చేసి తన ఫోన్లో తీసిన పిక్స్ని డిస్ప్లే చేస్తాడు సార్ అని పిలుస్తూ. జీలకర్ర బెల్లం, తాళి కట్టడం, 7 అడుగులు వేయడం, ప్రతి పిక్ని సన్నీ తన ఫోన్లో బంధించి సురేంద్రకు చూపిస్తుంటే ముక్కలవుతున్న తన మనసు గుర్తుగా చేతిలో గ్లాస్ పగిలి అతని చేయి రక్తసిక్తంగా మారుతుంది. సార్. కోపంగా టీవీని వాల్ నుండి తీసి విసురుగా పడేసి హా అని దద్దరిల్లిపోయేలా అరుస్తాడు సురేంద్ర. సార్ ప్లీజ్ కామ్ డౌన్. నీకు తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు? ఆపాలి కదా పెళ్ళిని. చూస్తూ ఊరుకున్నావా సన్నీ? అతను కాలర్ పట్టుకుని ఎర్రబడిన కళ్ళతో అరుస్తాడు. నేను మీకు కాల్ చేశాను సార్, అండ్ మెసేజ్ కూడా చేశాను, బట్ రిప్లై లేదు మీ నుండి. అతన్ని విసురుగా తోసిస్తూ తన రూమ్కి వెళ్ళి కోపాన్ని ప్రతి వస్తువుపై చూపిస్తాడు సురేంద్ర. తన చేతులపై ఆమె కన్నీళ్లు పడి షర్ట్ తడిస్తుంటే, అంత ఏడుపు వస్తుంటే మీ ఇంట్లోనే ఉండొచ్చు కదా అని విసుగ్గా అరుస్తాడు ఇషాన్. వాళ్ళని మరిపించాల్సింది నీ ప్రేమ కన్నయ్య. డోంట్ కాల్ మీ కన్నయ్య. ఆమె చెంపల్ని వర్తిస్తూ సీరియస్ వాయిస్తో వార్న్ చేస్తాడు. ఆమె ఆన్సర్ చెప్పేలోపు డ్రైవర్ కారు ఆపడంతో అంజలిని ఎత్తుకుని వడివడిగా లోపలికి వెళ్తున్న అతనిని నేనున్నానంటూ ఆపుతుంది. ఇద్దరి మధ్య బంధానికి గుర్తుగా వేసిన బ్రహ్మముడి. ఆటోమేటిక్గా ఇషాన్ అడుగులు నెమ్మదించడంతో అప్పటికే ముందుగా వచ్చిన శరణ్య గృహప్రవేశానికి సిద్ధం చేయడంతో వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ వదినా? అతనిలో అంతులేని అసహనంతో అరుస్తాడు. స్టాప్ ఇట్ ఇషాన్, ఇది ఆచారం. చందు, ఇద్దరికి హారతివ్వు. నేనా? దేవకికి వదిను కాబట్టి ఇషాన్ అన్నయ్య అవుతాడుగా, సో హారతి ఇవ్వని పళ్ళెం చేతిలో పెడుతుంది శరణ్య. ఇషాన్ ఎర్రటి చూపుకి భయపడుతూ చందు ఫాస్ట్గా హారతి ఇవ్వడంతో పేర్లు చెప్పి లోపలికి రండి నాన్న అంది. వదినా, కొన్ని ఆచారాలు నచ్చకపోయినా చెయ్యాలి. నేను నా భర్త ఇషాన్ వచ్చాం, బిడియంగా చెప్పింది దేవు. నేను ఈ డిస్కస్టింగ్తో వచ్చాను, ఇరిటేషన్గా చెప్పి లోపలికి వెళ్ళిపోతుంటే అతని చేతిని పట్టుకుని ఆపుతూ ఇరు చేతుల్ని కలిపి కుడికాలు పెట్టి ఇంట్లో అడుగు పెడుతుంది మిస్సెస్ దేవకిల. ఇద్దరిని విడిపోకుండా చూస్తున్న కొంగుముడును విప్పలేక మెడలో ఉన్న కండువాని దేవ్ ఫేస్పై విసిరేసి అంజలిని ఎత్తుకుని తన రూమ్కి వెళ్ళిపోతాడు ఇషాన్. దేవ్, దీపం పెట్టాలి పదా. సరే అక్క అని తన దేవుడి దగ్గర దీపం వెలిగిస్తూ తన మనసులో ఉన్న కోరికని విన్నవించుకుంటుంది తన కన్నయ్యకి. రెస్ట్ తీసుకోదేవు, బాగా టైర్డ్గా కనిపిస్తున్నావు. అంతేనా అక్క? మనకి వ్రతం ఉండడమా? నైట్కి ఫస్ట్ ఎయిడ్, రేపు మార్నింగ్ కుకింగ్ చేయాలి అండ్ ఈవినింగ్ రిసెప్షన్, అంతే. ఓకే అక్క అని చందుతో కలిసి మరొక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవు చందు, ఇషాన్ రూమ్లో నా డ్రెస్ ఉంది తీసుకొస్తానని పైకి వెళ్తుంది. అప్పటికే అతను బాట్ కంప్లీట్ చేసుకుని నైట్ ఫ్రాక్ వేసుకుని బయటికి రావడంతో షర్ట్ లేకుండా కనిపిస్తున్న ఇషాన్ని రెప్ప వేయడం మరిచి చూస్తుంటుంది దేవు. ఏంటి? ఆమెను చూసి విసుకురావడంతో సీరియస్ వాయిస్తో అంటాడు. నా డ్రెస్. ఒక్కో అడుగు అతని వైపు వేస్తూ ఆనందంగా అతనిని హత్తుకుంటుంది. హే లీవ్, ఐ లవ్ యూ కన్నయ్య. ఆ మాటతో దేవుని తోస్తున్న చేతులు బిగుసిపోవడంతో ఐఎమ్ వెరీ హ్యాపీ కన్నయ్య. ఎంత భయం వేసిందో తెలుసా మండపంలో నువ్వు కనిపించక. ఇప్పుడు నేను నీ భార్యని అని ఆనందంతో అతని చెంపను పట్టుకుని
థ్యాంక్ యూ సో మచ్ అని మునివేళ్లపై నిలబడి నుదుటిని పెదవులు అద్దుతుంది దేవ్. డోంట్ కాల్ మీ కన్నయ్య, ఆమె చెంపలు బిగిస్తూ అంటాడు. నేను అలానే పిలుస్తాను, నువ్వు ఖచ్చితంగా పలకాలి. బాగా టైర్డ్గా ఉన్నావు, రెస్ట్ తీసుకో కన్నయ్య అంటూ అతని గుండెలపై గట్టిగా ముద్దు పెట్టి డ్రెస్ తీసుకుని బయటకు వెళ్తుంది దేవ్. జీవ శ్రీధర్ నైట్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ కోసం వెళ్తే అందరూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు ప్రశాంతమైన మనసుతో. సార్ ప్లీజ్ ఓపెన్ ద డోర్. సురేంద్ర రూమ్ డోర్ చాలాసేపటి నుండి లాక్లో ఉండటంతో కంగారుగా డోర్ బాధిస్తూ అంటాడు సన్నీ. కాసేపటికి రూమ్ డోర్ ఓపెన్ అవడంతో చెల్లా చెదురుగా పడున్న వస్తువుల్ని చూస్తూ సార్ అని భయంగా పిలుస్తాడు. డోంట్ వరీ సన్నీ, తాగి పడిపోయే పర్సన్ని కాదు నేను. నా దేవకిని ఎలా నా దగ్గరికి తెచ్చుకోవాలో నాకు తెలుసు. అర్జెంట్ కేసు వచ్చింది, కార్ స్టార్ట్ చేయి, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయి అని కాల్ మాట్లాడుతూ గార్డెన్లోకి వెళ్తాడు. అతని మనసు సునామీ ముందు వచ్చే ప్రశాంతతలో ఉంది. ఆ సునామీలో ముంచెత్తేది ఎవరిని? అంజలి, దేవ్, ఇషాన్. నైట్ 7 అయ్యేసరికి అందంగా కొత్త రూపంతో అలంకరించుకుంటుంది ఫస్ట్ నైట్ రూమ్. వాల్ నిండా స్టిక్ అయ్యున్న రోజెస్, మరొక వైపు మత్తు గొలుపుతున్న సెంటెడ్ క్యాండిల్స్, బెడ్ నిండా పరుచుకున్న మల్లెపూలు, టేబుల్పై అగరబత్తి పరిమళం ఒకవైపు, నోరూరించే స్వీట్స్ మరొకవైపు. పూలు వేస్ట్, మేకప్ వేస్ట్, మన టైం వేస్ట్. ఇదంతా అవసరమా అక్క? అయినా అవ్వకపోయిన ఆచారం కదా దేవ్. అక్కడ మీ మరిది టచ్ మీ నాట్ మార్చేస్తావు కదా. ఇషాన్ వాళ్ళ ఫాదర్ ఎందుకు రాలేదక్క? ఇప్పుడు మొదలు పెడితే ఫినిష్ అవ్వదు, కానీ టైం దొరికినప్పుడు చెప్తాలే. పాలు తీసుకో, ఇందులో ఏదో ఒకటి కలపక్క, డెకరేషన్కి సార్థకత అవ్వాలంటే. తింగరి లోపలికి పో. నాకు డౌట్ చెప్తావా? అడుగుమా. మీ ఫస్ట్ నైట్ ఎలా జరిగింది? శరణ్య కళ్ళు పెద్దవవడంతో ఎందుకు అలా చూస్తావు? ఈ టైంలో సీనియర్స్ ఏవో మాటలు చెప్తూ లోపలికి తోస్తారు కదా. నన్ను వదిలే తల్లి అని దేవుని రూమ్ వరకు తీసుకెళ్ళి, బేబీ ఈ రోజుకి నా దగ్గర నిద్రపోతుంది, ఇద్దరు కలిసి ఉండకపోయినా పర్వాలేదు, కొట్టుకోకండి అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది శరణ్య. ఆమె వెళ్ళడంతోనే 2 చేతులు బలంగా బంధించడంతో వదలండి శ్రీ అని బిడియంతో అంటుంది. దట్ దే సినారియో గుర్తొచ్చింది నాకు. నీకు గుర్తు రాలేదా? ఆమె మెడ వెనుకగా పెదవులతో మత్తుగా రాస్తూ అడుగుతాడు శ్రీధర్. ఐఎమ్ టైర్డ్. నీ టైర్డ్నెస్ నేను దూరం చేస్తా శరణ్య అంటూ ఇద్దరికి అడ్డుగా ఉన్న బంధనాలకు విముక్తినిస్తాడు శ్రీధర్. బ్యాక్ టు దేవ్స్ రూమ్. లోపలికి వెళ్ళాలంటే అరచేతిలో చిరుచెమట్లు పడుతుంటే నెమ్మదిగా రూమ్కి వెళ్తుంది దేవ్. తన సతి కోసం 1000 కళ్ళతో ఎదురు చూసే పతి గది నలుమూలలా వెతికినా కనిపించకపోవడంతో కన్నయ్య అని లో వాయిస్తో పిలుస్తుంది అతనిని. రూమ్లో లేకుండా ఎక్కడికి పోయాడు? బాల్కనీలో తాగుతూ కనిపడిపోలేదు కదా అనుకుంటూ కంగారుగా వెళ్ళి చూడటంతో ఆమె అనుకున్నదే నిజమవుతుంది. అక్కడ పట్టి మువ్వల శబ్దం ఆ ప్రశాంతమైన వాతావరణంలో సరి చేస్తుంటే, పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు ఇది కావాలా నీకు అని సీరియస్ వాయిస్తో అడుగుతాడు. ఐ డోంట్ వాంట్ ఇంటిమసీ కన్నయ్య. నీ గుండె సడి వింటూ నిద్రపోతాను. మరెందుకు ఇదంతా? చేతిలో గ్లాస్ కోపంగా విసరడంతో ఎందుకు కన్నయ్య అంత కోపం? నేనేం నిన్ను ఇబ్బంది పెట్టంలే కదా, కూల్గా ఉండు అంది. నా లైఫ్, నా ప్రేమ, నా గీతు ప్లీజ్, నన్ను మొత్తంగా తీసేసుకున్నావు కదే, ఇంకేం కావాలి? నీ ప్రేమ కావాలి కన్నయ్య, కేరింగ్ కావాలి, నేను అడిగితే ప్యాంపర్ చేయడం కావాలి, నీ నుండి ఆశించేవి ఇవే. నువ్వెంత కోపం చూపించినా నాకేం ఫీలింగ్ లేదు, బట్ బాధపడుతుంటే మాత్రం నా హార్ట్ దగ్గర పెయిన్గా ఉందిరా. లీవ్ మీ అలోన్. ఇప్పటి వరకు ఒంటరిగానే ఉన్నావు, బట్ ఇక నుండి అలా జరగనివ్వను. బాగా అలసిపోయాను, పద పడుకుందాం. ఆమె వైపు కోపంగా చూస్తూ కన్నయ్య అని పిలవద్దని చెప్పానా అన్నాడు. నీకు ఆ రైట్ లేదు మూడి. నా మొగుడిని నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తా. నీతో మాట్లాడితే ఇరిటేషన్ తప్ప ఏం రాదు. లోపలికి వచ్చి బెడ్పై పూలని కోపంగా చెరిపేస్తాడు ఇషాన్. ఒకసారి నన్ను చూసి ఎలా ఉన్నానో చెప్పొచ్చు కదా. సిగ్గుతో తలదించుకుని బొటను వేలితో నేలను పామిస్తూ అడుగుతుంది దేవ్. ఈ మూడి ఇషాన్ ఏం చెప్తాడో గెస్ కొట్టండి మై డియర్ రీడర్స్. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ టోటల్ వీడియోలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా లైట్ తీసుకోండి, ఎందుకంటే నా పక్కన చిన్న బాబు ఉన్నాడు.